మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 26 జిల్లాల్లో ఉన్నటువంటి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని 10వ నెలలో అమరావతిలో ఉన్నటువంటి CMDA గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అనేక దఫాలుగా రాతపూర్వకంగా ఇచ్చినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. అందుకోసమే నవంబర్ 3వ తేదీ నుండి నిరవధిక సమ్మెలకు పోవడానికి కార్మిక సంఘం AITC నాయకత్వంలో సమావేశం అవుతుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి, అదనపు సిబ్బందిని నియమించాలి, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాల ఉద్యోగం కల్పించాలి, ఏదైతే ప్రభుత్వం జీవో విడుదల చేసిందో దాని ప్రకారం కనీస వేతనం పెంచాలి, జీతాలు పెంచాలి, మిగతా సంవత్సరం పరికరాలు, పనిముట్లు అన్ని కూడా సప్లై చేయాలి. మిగతా సంవత్సరం కార్యక్రమాలంతా కూడా ఈ రాయితీలంతా కూడా సక్రమంగా ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను కూడా AITC నాయకత్వంలో చిత్తూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి యూనియన్ అవుట్సోర్సింగ్ కార్మికులు హెచ్చరిస్తున్నాం. VC గోపీనాథ్ మున్సిపల్ అవుట్సోర్సింగ్ యూనియన్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు అయితేనేమి, ఈ ప్రభుత్వం వచ్చినాక రాతపూర్వకంగా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే అది నెరవేర్చిన కారణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయటకు అవుట్సోర్సింగ్ కార్మికులు ఈ సమ్మెను నవంబర్ 3వ తేదీ నుంచి కొనసాగించుటకు మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఇచ్చిన హామీని మేము నెరవేర్చటకు నవంబర్ 3వ తేదీన సమ్మె చేయటకు అందరూ ఒప్పుకున్నారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం సమ్మెలోకి పోకుండా మా కార్మికుల యొక్క డిమాండ్ను వెంటనే తీర్చాలని కోరుతున్నాను. అదేవిధంగా అదనపు సిబ్బందిని పెంచి చిత్తూరు పట్టణాన్ని మెరుగుపరచుటకు, మంచి వాతావరణం కల్పించుటకు ఆ పట్టణానికి అధిక సిబ్బందిని పెంచాలని కోరుతున్నాము. వీళ్ళకి రావాల్సిన సోపులు కానీ, సమ్ముర్లు కానీ, పాదరక్షలు కానీ, యూనిఫామ్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. అది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ రాయితీలు అది కూడా మున్సిపాలిటీలో ఇవ్వడం లేదు. పనిముట్లు కూడా ఇవ్వడం లేదు. పని చేయడం కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చనిపోయిన కార్మికులు వారి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. వీటన్నిటి మీద భారీ ఎత్తున 3వ తారీఖున సమ్మె చేయటకు రాష్ట్ర యూనియన్ సమాయత్తమైనందున అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా పారిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించడం జరుగుతుంది.